హలో అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే ఒక చిన్న హార్వెస్ట్ అండి మా గార్డెన్‌లో. చూడండి గుత్తి బీర అండి. గుత్తి బీరలో చాలా చిన్న సైజ్ అండి ఇవి. ఇంతకంటే సైజ్ అయితే పెరగట్లేదు. ఇవైతే హార్వెస్ట్ చేస్తుంది మా అమ్మ చూడండి. చూడండి ఇన్నైతే వచ్చాయి గుత్తి బీర. ఇదైతే గ్రో బ్యాగ్‌లోనే వేసుకున్నానండి ఈ పాదు. ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్‌లో. ఇప్పుడైతే కొన్ని టమాటాలని కూడా ఉన్నాయండి. కోసుకుందాం అవి కూడా. చెట్టుకి మంచిగా కలర్ వచ్చి ముగ్గాయి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఈ మొక్కకి మొత్తం ఒకటే గుత్తు చక్కగా కలర్ వచ్చాయి. ఇప్పుడు ఈ గుత్తుని కూడా మనం కట్ చేసుకుందాం. చూడండి ఎంత రెడ్గా చక్కగా చెట్టుకు ముగ్గాయో. ఇంకా అటువైపు కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ మొక్కలు పెట్టుకున్నాము, పూత మీద ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి ఇన్ని వచ్చాయి టమాటాలు అయితే. నెక్స్ట్ అయితే వంకాయ అండి. ఈ వంకాయ చూడండి 2 అయితే కోద్దామని అనుకున్నాను కానీ ఇది చాలా పెద్ద సైజ్ అయింది. పచ్చడి చేస్తానండి. ఇంకా ఉన్నాయి, ప్రస్తుతానికైతే నేను ఎక్కువ కోయట్లేదు. చూడండి ఎంత పెద్దదైందో. ఇదిగోండి ఇది కూడా కోద్దామని అనుకున్నాను కానీ ఆల్రెడీ కలర్ వచ్చిందండి. ఇంకా సీడ్స్ ఉంచేస్తున్నాను ఈ కాయని. ఇప్పుడైతే కొన్ని చిక్కుడుకాయలు కోద్దామండి. ఇవి పొడవు చిక్కుడండి. చూడండి గుత్తులు గుత్తులండి. ఈ పాదు కూడా గ్రో బ్యాగ్‌లోనే ఉందండి. ఒకటే సీడ్ పెట్టాను. అంటే 2 సీడ్స్ పెట్టాను కానీ ఒకటే వచ్చింది మొక్క. అవి ఎంత బాగా వస్తున్నాయండి అసల. చక్కగా గుత్తులు గుత్తులు వస్తున్నాయి, పెద్ద సైజు. గ్రో బ్యాగ్‌లోనే ఉన్నాయి, చక్కగా వస్తున్నాయి అన్నమాట గ్రో బ్యాగ్‌లో కూడా. ఈ చిక్కుడు పాదుకి పేనుబంక బాగా వస్తుంది కదండి. బూడిద జల్లాను మొన్ననే. ఇక్కడైతే సీడ్స్కి రెడీ అయిపోయి అవైతే సీడ్స్కి అయితే ఉంచేస్తానండి. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. పాదు చిన్నదే కానీ చాలా కాయలు వచ్చాయండి. ఈ గ్రో బ్యాగ్లో ఉందన్నమాట ఒకటే పాదు, చూసారా. ఇక్కడ ఒక టమాటా చెట్టు ఉంది, దానికి కూడా గుర్తు ఉందండి కానీ కలర్ రాలేదు ఇంకా. నా వంగ మొక్కలు అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఉన్నాయండి వంకాయలు. ఈ వైట్ వంకాయ అయితే మటుకు చిన్న సైజే, కొంచెం ముదిరిపోతున్నాయండి. పెరుగుతుందని నేను ఉంచినా కూడా అవి సీడ్ ఫామ్ అయిపోతుంది. ఇది బ్లాక్ బ్యూటీ బ్రింజాల్ అండి. అంటే బలం సరిపోక ఏమో సైజ్ అయితే పెరగలేదు. బాగా ఎక్కువ పిందులు దిగిపోయాయి కదా, దానివల్ల. ఇదైతే గుత్తి వంకాయ. ఇది బాగా వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ ఒక గుత్తి వంకాయ చెట్టు ఉంది, దానికి కూడా బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఒక గ్రీన్ వంకాయ అయితే కోస్తున్నాను. పచ్చడి కోసమే కదా, నేను అందుకే ఎక్కువ హార్వెస్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే కొన్ని మిర్చి కూడా కోసుకుందామండి. చూసారా, గోళంలోనే కానీ చక్కగా పెద్ద సైజు
ఈ వెరైటీ ఎంతేనేమో కానీ కొంచెం లావుగా బాగా వస్తాయి ఈ మిర్చి. ఘాటు కూడా బాగానే ఉంటుంది. ఇంకా వేరే దగ్గర కూడా మరికొన్ని ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, గ్రో బ్యాగ్లో ఎంత పొడవు అయ్యాయో చూసారా. ఈ పక్కన చూసారా క్యాబేజీ మొక్కలు నేను చాలా లేట్గా పెట్టానండి, అది అందుకే ఎక్కువగా ఫామ్ అవ్వలేదు చూడండి. ఇప్పుడైతే ఇవి కూడా కట్ చేసుకుందాం. మిర్చి కూడా చాలా ఎక్కువ వస్తుందండి. ఇదిగోండి ఇన్ని వచ్చాయి ఇక్కడ. ఇంకా ఈ మొక్కకు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఇదిగోండి ఇన్ని వచ్చాయి. ఇప్పుడైతే మా చిక్కుడు పాదు దగ్గరికి వెళ్దామండి. ఇది కనుపు చిక్కుడు పాదండి. ఇది చూడండి, పాదు బాగా స్ప్రెడ్ అయింది, కాయలు కూడా బాగా గుత్తులు దిగేయండి. పేనుబంక స్టార్ట్ అయిపోతుంది అనేసి బూడిద జల్లాను. చూడండి ఇప్పుడిప్పుడే పేనుబంక కూడా స్టార్ట్ అవుతుంది. కాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు నేను కొన్ని అయితే కింద ఉన్నవన్నీ అయితే కోసుకుంటున్నాను. తర్వాత నిచ్చెన వేసుకొని పైన ఉన్నవన్నీ కూడా కోస్తానండి. చాలా ఎక్కువ ఉన్నాయి గుత్తులు. చూసారా ఒకసారి. కనుపు చిక్కుడు అంటే నాటు వెరైటీ అండి. ఇది పాతకాలం నాటి చిక్కుడు అంటారు. ఇది లోపల గింజ పెద్ద సైజు ఉంటుంది, కాయ పొట్టిగా ఉంటుంది, గింజ ఏమో పెద్ద సైజు ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది రెడ్ చిక్కుడు అండి, రెడ్ చిక్కుడు పాదు అది. ఇదిగోండి నేను హార్వెస్ట్ చేసినవన్నీ చూపిస్తున్నాను చూడండి. వంకాయలు అయితే 2 కోసుకున్నాను. ఇది పిచ్చుకు పొట్ల, ఇది చిక్కుడుకాయలండి, పొడవ చిక్కుడు. తర్వాత కొన్ని గుత్తిబీర, ఒక స్వీట్ లైము, ఇంకా ఒక జామకాయ కూడా కోసానండి. కొన్ని మిర్చి, ఇంకా టమాటో. ఇదిగోండి కనుపు చిక్కుడు చూడండి, నేను కోసినవి కాకుండా తర్వాత నిచ్చెన వేసుకొని కోసినవండి. ఇవన్నీ చూసారా ఎన్ని వచ్చాయో. ఇదిగోండి ఈ 2 చిక్కుడులకి తేడా చూపిస్తున్నాను చూడండి. ఇది కనుపు చిక్కుడు పొట్టిగా గింజ లావుగా ఉంటుంది, అందులో కూడా 5-4 గింజలు ఉంటాయండి. ఈ పొడవు చిక్కుడుకాయలో కూడా 5, 6 లేదా 4 గింజలు ఉంటాయి. ఓకే అండి, నా హార్వెస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.